నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున చాలా ముఖ్యమైన రోజుగా మనం చెప్తాం. ఏంటి అంటే ఈ రోజున రథసప్తమి. రథసప్తమి అంటే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన జన్మదినోత్సవంగాను చెప్తాం. చాలా విశిష్టమైన రోజుగా చెప్తాం. ఎందుకంటే సూర్యనారాయణ స్వామి అంటేనే మనకి ఆరోగ్య ప్రదాత. నవగ్రహాల్లో ఆయన విశిష్ట స్థానం. గ్రహరాజుగా ఆయన గురించి చెప్పేటప్పుడు కూడా ఆయన సంబంధించిన కథ ఏదన్నా ఉందా, అలాగే దాంతోపాటుగా ఆయన ద్వాదశ నామాలు, దాంతోపాటుగా ఈ యొక్క రథసప్తమి నాడు చేయవలసిన కార్యక్రమాలు, ఇంకా ఏమన్నా విశిష్టతలు ఉన్నాయా అన్న విషయాల గురించి ఈరోజు మనం వీళ్ళంత క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా సూర్యనారాయణ స్వామికి సంబంధించి ఆయన మొట్టమొదట వివస్వతుడుగా ఆయన ఏర్పడడం, అంటే తర్వాత ఆయన కుమారుడే వైవస్వతుడు, అంటే ఆయన వైవస్వత మన్వంతరం అని కూడా మనం అనుకుంటుంటాం. ఆ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు మనకి నడిచేది కూడా 7వ మన్వంతరంలో వైవస్వతుడిది. దాంట్లో ప్రథమ తిథిగానే మనం ఈ యొక్క రథసప్తమిని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆయన ఒక మనువుగా చెప్తారు. అయితే ఆ తర్వాత ఆయన ఏర్పడిన రూపం ఏంటి, అసలు దానికి సంబంధించిన కథ, రథసప్తమికి దానికి ఉండే అనుబంధాన్ని కొంతవరకు తెలుసుకున్నట్లయితే, ఇక్కడ దక్ష ప్రజాపతికి సంబంధించి ఆయనకి ఉన్న కుమార్తెలందరినీ కూడా అందులో ఈయన కశ్యపుడికి ఇచ్చి వివాహం చేస్తారు. అందులో అదితి, కద్రువ, దితి మొదలైన వాళ్ళందరూ కూడా వస్తారు, 13 మంది. అయితే ఈ అదితికి పుట్టిన వాళ్ళందరూ కూడా మనకి ఇంద్రుడు మొదలైన దేవతలందరూ, దితికి పుట్టిన వాళ్ళందరూ కూడా దౌత్యులు, అంటే వాళ్ళందరూ కూడా రాక్షసులు. అయితే ఈ రాక్షసులందరూ కూడా రకరకాలుగా హింసలు పెట్టి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇది చేస్తూ, ధర్మ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతూ, అన్ని విధాలా హింసాత్మకంగా వాళ్ళు తయారయ్యి ఏ రకంగానూ పుణ్య కార్యక్రమాలని జరగనీయకుండా అందరూ చేస్తున్న మంచి కార్యక్రమాల్లో ఏదో రకంగా అవరోధాలు కల్పిస్తూ ఇబ్బందులు పెడుతూ ముందుకు పెడుతున్నప్పుడు, ఆ సమయంలో వాళ్ళందరూ వచ్చి దేవతలందరూ కూడా ఈ యొక్క కశ్యప ప్రజాపతికి, తర్వాత ఈమెకి మన అదితికి ఇద్దరికీ చెప్తారు, మాకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వీటిని ఎలాగోలాగా నిరోధించాలి, వీటి వల్ల మేము బాధపడుతున్నాము అని చెప్పినప్పుడు, అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆవిడ కుమారులే కదా ఇంద్రుడు మొదలైన వారందరూ కూడా, దేవతలందరూ కూడాను, ఆవిడ వెంటనే సూర్యనారాయణ స్వామి కోసం ఆవిడ ప్రార్థన చేయడం జరుగుతుంది. సూర్యనారాయణ స్వామి కోసం ప్రార్థన చేయగా ఆయన ప్రత్యక్షమయ్యి, ఎందుకంటే ఆయన రూపమే మనకి ఒక విపరీతమైన ఉగ్రంగా ఒక బింబంలా ఉండడం అదంతా ఉంటుంది కదా, కానీ ఆయన విగ్రహ రూపంలో ఆయన ప్రత్యక్షం ఉండటం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఒక రూపంలాగా, ఆ రూపాన్ని మనం కనుక సాంస్క్రిట్లో చూస్తే రూపాన్ని విగ్రహం అన్నమాట కూడా వాడతారు కదా, ఆ రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యి ఆవిడకి ఏ వరం కావాలో కోరుకోమంటే ఆవిడ చెప్తాను, ఎన్ని రకాలుగా ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి దుష్టుల్ని శిక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇబ్బందికరమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నం చేయించాలి, ఇలాంటి దానికి నాకు నువ్వు వరమిస్తూ నువ్వు నాకు కడుపున పుట్టాలన్నట్టుగా అడిగినప్పుడు ఆవిడకి ఆ వరం ఆయన ఇవ్వడం, అదేవిధంగా కశ్యప ప్రజాపతి ద్వారా ఆమెలోకి ప్రవేశించి అయితే ఆమె ఆ గర్భాన్ని 1000 సంవత్సరాలు మోయడం జరుగుతుంది. 1000 సంవత్సరాల పాటు మామూలుగా అయితే అంతకాలం కూడా ఆవిడ ఏమీ తినకుండా ఏమీ తాగకుండా అలా కఠోరంగా ఆవిడ ఉంటే, అది చూసి ఆమె భర్త, అదేంటి లోపల ఉండే పిండాన్ని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నావా నువ్వు, దానివల్ల మృతపిండం అనేది ఏర్పడుతుంది, ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు ఆవిడ దానికి అలా ఏం కాదు, దేనికి భయపడవలసిన అవసరం లేదు, మనకి అన్ని విధాల అనుకూలమైన వాడు, ఎంత నేను ఉపవాసం ఉంటే అంత బలమైన వ్యక్తి నాకు పుట్టడం జరుగుతుంది అన్నట్టుగా ఆవిడ అనడంతో, ఆవిడకి ఆ సమయంలోనే ఈ గర్భంలోంచి ఈ యొక్క దేవుడు బయటికి రావడం అనేది, వచ్చాక ఆయన సాక్షాత్ విష్ణు స్వరూపం కాబట్టి ఆయన తెల్ల తామర పువ్వు చేతిలో ధరించి ఆయన బయటికి రావడం, అలాగే ఆ వచ్చిన తర్వాత కూడా ఆయనని మార్తాండు అనే పేరు ఆయనకి, కశ్యపుడికి జన్మించేటప్పుడు కాశ్యపేయుడు, అలాగే అదితికి జన్మించాడు కాబట్టి ఆదిత్యుడు, ఇన్ని రకాల పేర్లతో ఆయన మార్తాండు అంటే మృత ప్లస్ పిండం, మార్తాండు అనే పేర్లతో ఆయన రావడంతోనే ఆయన వెంటనే తన యొక్క 7 గుర్రాలతో కలిపి ఆయన తన లోకానికి వెళ్ళిపోవడం లాంటిది చేయడం, అది కూడా ఈ రథసప్తమి నాడు ఆయన పుట్టడం అనేది కూడా ఈ రోజున పుట్టడం అనేది జరగడం అనేది ఆయన యొక్క విధానం. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆ రోజున పుట్టారో, ఎలా అయితే మాఘ మాసంలో శుక్లపక్షంలో ఈ సప్తమి తిథి నాడు ఆయన జన్మించాడు కాబట్టి ఈ రోజుని ఆయన జన్మదినంగాను, అదే రోజున ఆయన 7 గుర్రాల మీద ఆయన మళ్ళీ వెనక్కి తన లోకానికి వెళ్ళిపోవడం అనేది కూడా జరిగింది కాబట్టి 7 రథాల మీద కలిపి ఆయన పైకి వెళ్ళిన రోజుగా కూడా మనం ఈ రోజుని మనం చెప్తాము. అయితే ఆవిడ అప్పుడు ఆయన్ని ఒక కోరిక కోరుతాను అనమాట. అంటే ఎవరైతే ఈ కథని ఈ రోజున వింటారో వాళ్ళు కురుక్షేత్రంలో అశ్వమేధ యాగం చేసి 1000 గోవులని దానం చేసినట్టు, బంగారంతో కలిపినట్టుగా కూడా
అంత విశేషంగా చెప్తారనమాట. అయితే ఆయన్ని ఆవిడ మళ్ళీ కోరుతుంది కదా తల్లి, ఎలాగైనా సరే ఇబ్బందులను అధిగమించమని. మళ్ళీ ఆయన వచ్చి తప్పనిసరిగా ఈ యొక్క రాక్షసులతో యుద్ధం చేసి దాన్ని అగ్ని పురాణంలోనూ మార్కండేయ పురాణంలోనూ చాలా విశేషంగా దాన్ని వివరించడం జరిగింది. ముఖ్యంగా మార్కండేయ పురాణంలో వ్యాసుడు 14 శ్లోకాల్లో దీన్ని విశేషంగా ఆయన వాళ్ళతో ఎలా తలపడ్డాడు, ఎలా రాక్షసుల్ని ఇది చేశాడు. అంటే సూర్యనారాయణ స్వామి యొక్క ఉద్దేశం రాక్షసులని అందరినీ చంపాలని కాదు, అక్కడ ఆయన ఉద్దేశం వాళ్ళల్లో మార్పు తేవడానికి. ఎవరైతే ఆయన్ని శరణాగతి కోరుకుంటారో వాళ్ళని మళ్ళీ ఆయన పాతాళంలోకి విడిపోమని చెప్పి పంపించేసి వాళ్ళని రాజ్యమేళమని మిగిలిన వాళ్ళతో ఇలా చేస్తాడు. కాబట్టి అంత విశేషమైన రోజు కనుక ఈ రోజుని ఇలాగా చెప్తారు. అయితే ఆయన పుట్టడమే చేతిలో తెల్ల తామర పువ్వును పెట్టుకొని పుట్టడం అనేది, తర్వాత ఈ రోజున గురుడు అంటే బృహస్పతి ఆయన్ని సమీపించి నిన్నందరూ కూడా ఎలాగా కొలిస్తే అందరికి కూడా అనుకూలంగా ఉంటాం, మేమందరం దేవతలం కాబట్టి నేను వచ్చి చక్కగా ఇక్కడ కొలుస్తాం, కానీ మానవ మాతృలకి ఎలా సాధ్యం అవుతుంది, ఈ రోజున ఈ విశేషాన్ని ఎలా చేస్తే అందరికీ కూడా నువ్వు అందుబాటులో ఉంటావు అన్నప్పుడు, ఎవరైతే రథసప్తమి తేదీ నాడు ప్రాతకాల వేళ లేచి సూర్యనారాయణ స్వామికి సంబంధించి ఆయన వచ్చే లోపలే స్నానాది కార్యక్రమాలని ముగించి తప్పనిసరిగా ఈ రోజున ఆయనకి అర్ఘ్యం ఇవ్వడం లాంటిది, అలాగే మంచి వస్త్రాలు ధరించి దాంతోపాటు శుచి అయిన వస్త్రాలు ధరించి ఆయనకి సంబంధించి సూర్యాయ నమః, ఖగాయ నమః, పూషాయ నమః అనే అర్ఘ్యాన్ని సమర్పించడం, ఇవన్నీ ఒకటి. అలాగే ఇదే రోజున తప్పనిసరిగా అందరూ కూడా ఈ యొక్క ప్రసాదం అనేది ఆయనకి సంబంధించిన ప్రసాదం ఏది, అది కూడా మనకి ఇప్పటిదాకా భోగి పిడకలు అవన్నీ కూడా వాడుతూ వచ్చాం కదా, భోగి మంటలు వేసుకున్నాక, అలా వాటి మీద చక్కగా తులసి దగ్గర బయట ఇంటి బయట ఆయన ప్రసాదం తయారు చేయాలి. అది కూడా ప్రసాదం ఎలాగంటే ఏదైనా ఒక ఇత్తడి దాంట్లో కానీ లేకపోతే కుండ లాంటి దాంట్లో కానీ అది బియ్యంతో బెల్లం ఆవు పాలు నీళ్లు కూడా కలపకుండా వీలైనంత వరకు ఆ ప్రసాదం ఈ యొక్క పిడకల మీద చక్కగా చేసి, అలాగే చెరుకు ముక్కతో కానీ లేకపోతే ఇత్తడి గరిటెతో కానీ దాన్ని తిప్పి చక్కగా ప్రసాదాన్ని తయారు చేసి వీలైనంత మెత్తగా చేసి దాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెట్టడం అనేది ఒకటి. అలాగే ఈ రోజున ఇంకో విశేషం కూడా ఏంటంటే చిక్కుడాకుల్లో తర్వాత ఈ రేగుపళ్ళు ఇవన్నీ పెట్టుకొని 7 ప్రదేశాల్లో తలస్నానం చేయడం అనేది ఒకటి చేస్తారు. దానివల్ల ఏంటంటే ఆ యొక్క చిక్కుడు ఇది కూడా ముఖ్యంగా ఈ అర్క అంటే ఈ జిల్లేడాకు అన్నది కూడా సూర్యనారాయణ స్వామికి సంబంధించిందే కాబట్టి ఎవరైతే అలా చేస్తారో 7 జన్మల పాపాలు పోవడం అనేది, అలాగే దానికి సంబంధించి ఒక చక్కటి శ్లోకాన్ని పఠించుకుంటూ అది ఆ రకమైన స్నానం చేయడం, ఈ రేగుపళ్ళు తర్వాత ఈ జిల్లేడాకులు, అలాగే చిక్కుడాకుల్లో ప్రసాదాన్ని చిక్కుడు దాంతో రథంలో తయారు చేస్తారు పుల్ల మొక్కలన్నీ ఉపయోగించి. ఆ చిక్కుడాకులలో ఈ ప్రసాదం ఇప్పుడు తయారు చేసింది పెట్టి భగవంతుడి నివేదన చేసి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎందుకు అంత మెత్తగా చేయాలి అనే విషయం అందరికీ అనిపిస్తుంది. దానికి కూడా పురాణంలో కథ ఏంటంటే దక్ష యజ్ఞం జరిగిన సమయంలో ఆవిడని పిలవకపోయినా ఆవిడ వెళ్ళడం వల్ల సతీదేవికి ఎదురైన అనుభవం వల్ల ఆవిడ తనని తాను ఇది చేసేసుకోవడం వల్ల రుద్రుడికి కోపం వచ్చి ఆయన వెంటనే వీరభద్రుడిని భద్రకాళిని సృష్టించి పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆయన యొక్క దక్షుడి యొక్కదంతా కూడా ఇది చేసేసి ఆ యొక్క యజ్ఞాన్ని పాడు చేయడం లాంటిది జరగడం. ఆ సమయంలో ఆయనతో పాటుగా ఈ వీరభద్రుడితో పాటుగా చండికేశ్వరుడు అని చెప్పి మరొక వ్యక్తి కూడా వెళ్ళి దానికి వచ్చాడు కాబట్టి సూర్యనారాయణ స్వామి ఆ ప్రోగ్రామ్కి రావడం వల్ల ఆయన మీద కోపం వచ్చి ఆయనకు కూడా పళ్ళ మీద కొట్టి మొత్తానికి పూషా రూపంలో ఉండి సూర్యనారాయణ స్వామిని ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి ఆయనకి ఆ పళ్ళన్నీ ఊడిపోవడం జరిగింది. కాబట్టి ఆ పళ్ళు ఊడిపోయే కనుక ఆయన పళ్ళు అనేవి ఇబ్బంది లేకుండా ఉండడానికి మెత్తటి ప్రసాదం అనేది పెట్టడం వల్ల తప్పనిసరిగా ఆయనకి ఆ రోజున ఇది రావడం, దానివల్ల ఇతరులందరికీ కూడా ఆ నైవేద్యాన్ని ఆయన స్వీకరించి అది ఆయన యొక్క కరుణా కటాక్షాల వల్ల మామూలు వాళ్ళు కూడా దంత సమస్యలు లాంటివి, ఆరోగ్య సమస్యలు లాంటివి, చర్మ సమస్యలు లాంటివి మొదలైనవి అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి అన్నట్టుగా కూడా ఒక పురాణ కథనం లాంటివి చెప్తారు. ఏది ఏమైనా చాలా విశేషంగా ఈ యొక్క రథసప్తమి అనేది చాలా ముఖ్యమైనది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ అన్ని విషయాల్లోనూ అనుకూలత. ఇదే రోజున వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు రకాలుగా కూడా అంటే ఒకప్పటి రోజుల్లో కూడా చేసేవాళ్ళు అనమాట. ఏంటంటే చద్దికూటి మంగళవారాలు, చద్దికూటి ఆదివారాలు, చద్దికూటి శుక్రవారాలు, అంటే దంపతాంబూలాల నోమని, నిత్యతాంబూలపు నోమని, రకరకాల నోములు, చిట్టిబొట్టి నోము, సౌభాగ్య నోము, మాఘగౌరి నోము, కందగౌరి నోము, ఇలా రకరకాల వ్రతాలు లాంటివి అవన్నీ కూడా ఆ సమయంలోనే ఎక్కువ ఆ రోజున ప్రారంభిస్తారనమాట. అలాగే దీనికి సంబంధించి ఈ రోజున స్నానాలు దానాలు చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఇది కనుక మనకి షష్ఠితో కలిపి కనుక ఇది కనుక వస్తే ఈ యొక్క సప్తమి అనేది తిథిద్వయం కనుక ఏర్పడినప్పుడు పద్మార్క యోగం అంటారు. అది విశేషంగా 1000 గ్రహణాల ఫలంతో సమానమైనదిగా చెప్తారు. అలాగే ఈరోజు సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి తర్వాత
మనం దానాలు లాంటివి చేసినట్లయితే తప్పనిసరిగా అది కూడా మంచి యోగ ఫలంగా కూడా చెప్తారు. ఆదివారంతో కలిపి కనుక రథసప్తమి వచ్చినట్లయితే అది కూడా వ్యక్తులకు అన్ని విధాలుగా కూడా అపమృత్యు దోషాలను తొలగిస్తుందని చెప్తారు. రోహిణి నక్షత్రంతో కలిపి కనుక రథసప్తమి ఏర్పడినట్లయితే అది విపరీతమైన మహత్వ కలిగిన రోజుగా చెప్తారు. అలా విశేషంగా రథసప్తమికి చాలా రకాలైన ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రథసప్తమిని చక్కగా దానికి సంబంధించిన కథలు కూడా అనేక ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ రోజున సూర్యనారాయణ స్వామిని ఏమీ చేయలేకపోయినా మనసారా ప్రార్థించి, ప్రత్యక్ష సాక్షి మనకు కనబడుతూ ఉంటాడు కాబట్టి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. కాబట్టి సూర్యనారాయణ స్వామిని ప్రార్థించడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలను అధిగమించుకుంటూ, ముఖ్యంగా మాఘమాసం అంతా కూడా ఆయన పుట్టిన నెల కాబట్టి మాఘమాసం అంతా కూడా ముఖ్యమైన ఆదివారాల్లో ఆయనకి రోజు ప్రతి ఆదివారం ఆయన గనక అర్ఘ్యం నమస్కారం మొదలైనవి చేసినట్లయితే ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రమే కాకుండా అధికారానికి సంబంధించిన విషయాల్లో, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాల్లో, అన్ని విషయాల్లో సూర్యనారాయణ స్వామి యొక్క దీవెనలు అందరికీ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. నమస్కారం.